మిగతా ప్రాంతాల్లో ఎన్ని వచ్చాయో, ఎన్ని చేశారో. కాబట్టి ఇది చాలా దారుణం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. యూజీసీ చేతగానటువంటి ఇది నీట్ సక్రమంగా పరీక్షను కూడా నిర్వహించలేని స్థితిలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇది ఫెయిల్ అయింది అంటే దీనికి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి అయినా సరే తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన రాజీనామా చేయలేదనుకోండి, దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించడం సాధ్యం కాదు. అంటే దీనికి లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే దేశమంతా కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినటువంటిది ఇక్కడ ఉంది. అంటే ఈశ్వరయ్య గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ టీజీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఇది దారుణం కదండి. మనకి నీటు పిల్లలు ఎంత కష్టపడి, మీకు తెలుసు, జూనియర్ కాలేజీల స్థాయిలో నుంచి అంతకు ముందు నుంచి ఈశ్వరయ్య గారు అన్నట్టుగా 8th 9th నుంచే వాళ్ళని రుద్దుతూ ఉంటారు. ఆ రుద్ది చివరికి వాళ్ళు పాపం ఇంటర్మీడియట్కి వచ్చి ఎగ్జామ్ రాసే టైంకి వచ్చేసరికి, నీట్ ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఇట్లా వాయిదాలు పట్టడం, ఇట్లా లీక్లు అవడం అనేది ఎంత దారుణమైన విషయం అండి. మీరు ఏమంటారండి? ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పరీక్ష పేపర్ లీక్ కావడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంతకుముందు ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా దీనికి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క నిర్వాహకం గురించి, ఈ పేపర్ వాల్యుయేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టాలెంట్స్ దానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా వైద్య శాఖను నిర్వహిస్తున్నటువంటి మంత్రి తప్పకుండా నైతిక బాధ్యత వహించి ఒక రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా నీటు పరీక్షలు రాసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినటువంటి ఒక వ్యవస్థను ఈరోజు మనము చూస్తే, దీని యొక్క చరిత్రను కనుక చూస్తే, నీట్ అనేటటువంటిది ఒక వివాదాల నుంచి పుట్టినటువంటి ఒక అంశం. 2008లో అమిత్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుగుణంగా ఈ యొక్క 2012 మే 13న దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగింది.